रियासती आरटीसी जेएसी की क़यादत की अपील पर वनपर्ती ज़िले के आरटीसी मुलाजमीन ने आधी रात से गैर मुय्यना मुद्दत की हड़ताल शुरू कर दी। अपने 32 अहम मुतालिबात की मंजूरी के लिए मुलाजमीन ने आरटीसी डिपो के सामने एहतजाज किया। मुलाजमीन के मुताबिक इनके अहम मुतालिबात में 2021 पीआरसी का निफाज, यूनियन इंतखाबात का इनेकाद, ज़र-ए-इल्तिवा पीएफ और सीसीएसएफ फंड की अदायगी और इलेक्ट्रिक बसों की मनसूखी शामिल है। हड़ताल के बायस वनपर्ती आरटीसी डिपो में बसों की आमद-ओ-रफ्त मुकम्मल तौर पर ठप हो गई। सरकारी 71 और प्राइवेट 48 बसें, मजमूई तौर पर 119 बसेस डिपो तक महदूद होकर रह गई। मुलाजमीन का मौक़ूफ़। आरटीसी मुलाजमीन ने कहा कि इदारे को हुकूमत में ज़म करके मुलाजमीन को मुलाजिमत का तहफ़्फ़ुज़ फ़राहम किया जाए, मुसाफिरों की सहूलत के मुताबिक बसों की तादाद में इजाफ़ा किया जाए। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने अपने वादों के मुताबिक महालक्ष्मी स्कीम को कामयाब बनाया, लेकिन मुलाजमीन के मसाइल हल करने में नाकाम रही। मुलाजमीन ने सवाल उठाया कि अगर आरटीसी मुनाफे में है तो फिर मुलाजमीन की तनख्वाहें क्यों नहीं बढ़ाई जा रही, बोनस क्यों नहीं दिया जा रहा और नई भर्तियां क्यों नहीं की जा रही। उन्होंने बताया कि काम के बढ़ते हुए बोझ से वो शदीद मुश्किलात का शिकार है। విశ్వనాథ్ ఆర్టీసీ చైర్మన్ ఉన్పట్ డిపో మేము ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది। ప్రధాన డిమాండ్లు ఆర్టీసీలో 2021 2025 సంవత్సరం సంబంధించిన పీఆర్సీ అంటే వేతన సవరణ చేయాలని, అదేవిధంగా ఆర్టీసీలో బలవంతంగా ప్రజలను ఇబ్బంది కలిగిస్తూ ఆర్టీసీని పూర్తిగా ఆర్థిక లూపిలోకి ఆర్థిక నష్టాల్లోకి నెట్టడానికి ఒక తెచ్చిన స్కీము ఐఆర్ బస్ ఎలక్ట్రికల్ వెహికల్ విధానాన్ని, కరెంటు వెహికల్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, మహాలక్ష్మి పథకం కోసం కొత్త బస్సులు అదనంగా ప్రవేశపెట్టాలని, ఆర్టీసీలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు రిక్రూట్మెంట్ లేదు, ఉన్న వాళ్ళతోటే పనిభారం పెరుగుతుంది। గతంలో తెలంగాణ రాకముందు మా ఆర్టీసీలో ఉన్పట్ డిపోలో 600 మంది కార్మికులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం 450కి చేరుకున్నది। బస్సుల సంఖ్య మాత్రం అదే విధంగా ఉంది, కానీ ఆర్టీసీలో మాత్రం ఎంప్లాయీస్ మాత్రం పెరగలేదు। ఈ 150 మంది పనిభారం చేసే పనిభారాన్ని మేము 450 మంది చేస్తున్నాం। 150 మంది కార్మికులు తగ్గినా కూడా అదే పనిని మేము చేస్తున్నాం, ఇబ్బందులు కూడా ప్రయాణం చేస్తారు। అదేవిధంగా కొత్త ఉద్యోగాలు అని చెప్తారు, నిరుద్యోగులకు ఉద్యోగం తెలంగాణ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు వేయడం లేదు, ఆర్టీసీలో ఉద్యోగాలు వేస్తామని చెప్పి రిక్రూట్మెంట్ మనం పేపర్ ప్రకటనలు ఇస్తున్నాం, ఉద్యోగాలు వేస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఆర్టీసీలో ఒక ఉద్యోగం రాలేదు। దయచేసి యువకులు కూడా మాకు సహకరించండి, యువతరం కదిలినండి, ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటానికి మీరు సంఘీభావం తెలపండి। ఎందుకోసం అంటే మేము సమ్మె చేస్తున్నాం, ఆర్టీసీలో ఉద్యోగాలు వేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ పెట్టాము। దాన్ని కూడా మీరు మనసులో పెట్టుకోండి, ప్రయాణికులు మాకు సహకరించండి। మీరు ఒక్కొక్క బస్సులో 100 మంది ప్రయాణించబడు, సీట్ల మీద ప్రయాణించండి, 50 సీట్లలో ప్రయాణించండి, దానికోసం సంఖ్య పెంచాలని చెప్పి కూడా మీకోసం చేస్తున్నాం। ఒకవైపు మా ఆకలి మంట ఉంది, ఒకవైపు మీ సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం, కాబట్టి మీరందరూ పూర్తి సహకరిస్తారని ఆశిస్తూ మేము